కానీ ఆ 43 సంవత్సరాలు కొన్ని సంవత్సరాలే గుర్తుంది. అలాగే ఇస్సాకు గురించి దేవుడు చెప్పేటువంటి మాట ఏమిటంటే, లేక ఇస్సాకు చెప్పేటువంటి మాట ఏమిటంటే, ఇస్సాకు ఆ దేశం ఉంటున్నవాడే. ఇదంతా మనకు తెలుసు. ఇస్సాకు గెరారులో నివాసం చేశాడు. గెరారులో తనకు జరిగినటువంటి ఇబ్బంది తెలుసు. గెరారులో తనకు జరిగిన ప్రమాదం తెలుసు. గెరారులో తనకు జరిగిన అవమానం తెలుసు. అయినా దేవుడిని విడిచిపెట్టలా. దేవుడు బహుగా దీవించాడు. ఇక్కడ కొద్ది నిమిషం సింపుల్ గా ఈ మాట మీతో చెప్పేదా. ఇస్సాకు ఆ దేశం ఉన్నవాడే విత్తనం వేసి, అంటే ఒక పంట వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందారు. స్తోత్రం హల్లెలూయా. చెప్పండి. ఆ సంవత్సరం అది ఏ సంవత్సరం అనేది 4 విషయాలు నేను మీతో మాట్లాడుతున్నాను. ఒకటి, ఇస్సాకు దేవుని మాట విన్న సంవత్సరము. ఏ సంవత్సరం అది? ఇస్సాకు మాట విన్న సంవత్సరం. నేను మారు మనసు పొందిన సంవత్సరం, నేను సేవకు వెళ్ళిన సంవత్సరం, దేవుడు నాతో మాట్లాడిన సంవత్సరం, లేదా నేను 10వ తరగతి పాస్ అయిన సంవత్సరం, నేను లేకపోతే గ్రూప్ పాస్ అయిన సంవత్సరం, లేదా డిగ్రీ పాస్ అయిన సంవత్సరం. అలాగే ఒక సంవత్సరం ఇస్సాకుకు జరిగినటువంటి కార్యం ఏంటో తెలుసా? ఇస్సాకు దేవుని మాట విన్నవాడు. అంటే ఆ సంవత్సరం దేవుని మాట వినటం వల్ల ఇస్సాకు జీవితంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. 26వ అధ్యాయంలో 2వ వచనం చూద్దాం. యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశములకు వెళ్ళుము, ఈ దేశముందు పరవాసయుడుము, నేను తోడయుండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అంటే ఇస్సాకు దేవుడితో మాట్లాడిన సంవత్సరం, లేకపోతే దేవుడు ఇస్సాకుతో మాట్లాడే సంవత్సరం. ఏంటి ఆ సంవత్సరం అంటే, నీవు ఐగుప్తులకు వెళ్ళొద్దు. ఇదే మాట దేవుడు అబ్రహాముతో చెప్పాడు, ఇదే మాట దేవుడు ఇస్సాకుతో చెప్పాడు, ఇదే మాట దేవుడు యాకోబుతో చెప్తాడు. అందుకనే ఇస్సాకు అంటాడు, ఇస్సాకు ఒక చోట నివసిస్తున్నప్పుడు నీవు ఎక్కడను విడిచిపెట్టి ఐగుప్తులోనికి వెళ్ళొద్దు. ఐగుప్తు అనగానే పాపము, ఐగుప్తు అనగానే చీకటి, ఐగుప్తు అనగానే నరకము, ఐగుప్తు అనగానే దొంగతనము, ఐగుప్తు అనగానే వ్యభిచారము, ఐగుప్తు అనగానే లోక సంబంధమైనటువంటి దేశము. కనుక ఇస్సాకు నువ్వు బయలుదేరి వెళతావేమో, నువ్వు ఐగుప్తులకు వెళ్ళొద్దు. ఎప్పుడైతే దేవుడు ఇస్సాకుతో చెప్పాడో ఆ చెప్పిన సంవత్సరము ఇస్సాకు దేవుని మాట విన్నాడు. హల్లెలూయా. ఒకవేళ 2023 సంవత్సరాల వరకు నువ్వు దేవుని మాట వినకపోతే, 2023 సంవత్సరాల వరకు నువ్వు దేవుని మాట వినకపోతే, ఈ రోజునైనా లేదా 2024 సంవత్సరైనా మనం దేవుని మాట వినటానికి ఇష్టపడాలి. నేను ఇదివరకు వెళ్ళలేదండి, నేను ఇదివరకు చేయలేదండి అన్న మాట మనం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. మరి ముఖ్యంగా యవనస్తులు తల్లిదండ్రుల మాటలు వినాలి. ఈ రోజు మనం ఎక్కడ చూసినాం, తల్లిదండ్రుల మాట వినేది లేదు, పెద్దవాళ్ళ మాట వినేది లేదు. వ్యవస్థలు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, బ్లాక్ మెయిల్ చేస్తారు. పెద్దలు తల్లిదండ్రులు బ్లాక్ మెయిల్ చేస్తారు. కానీ ఇస్సాకు తండ్రి మాట విన్నాడు, ఇస్సాకు దేవుని మాట విన్నాడు కనుక ఆ సంవత్సరము బహుగా ఫలించాడు. నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దంటే వెళ్ళాడంతే, నువ్వు పక్కింటోకి వెళ్ళొద్దంటే వెళ్ళకుండా మానుకున్నాడంతే. ఒక చిన్న ఉదాహరణ చెప్తారు, నేను ఉదయం చెప్తాను, చాలా మంది గమనిస్తుంది. మేము 2017 సంవత్సరంలో చెన్నై తిరుపతిలో పనిచేస్తాను. అప్పుడు మా అబ్బాయి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి బీటెక్ జాయిన్ చేశాడు. బీటెక్ జాయిన్ చేసే కనుక వారికి సెల్ ఫోన్ అవసరమైంది. సెల్ ఫోన్ అవసరం అయితే సరే ఖచ్చితంగా ఖాళీగా సెల్ ఫోన్ కొనిచ్చాము. కొన్న తర్వాత మా రూల్స్ ఏంటంటే, ఇంట్లో ఎవరైనా సెల్ ఫోన్ కానీ ఏదైనా కానీ అన్నం తిన్నా ఏం చేసినా 9 గంటలు ముగించాలి, 9 గంటలు పడుకోవాలి. ఇది మా ఇంట్లో ఉన్న రూల్. అది ఈయనకు ఒక రూమ్ ఇచ్చాం. మేము ఒకసారి దొరుకుతాం, ఈయన దుప్పటి కప్పుకుని ఏదన్నమాట అంటాడన్నా, అయ్యా నువ్వు తింటావంట ఆడు వెళ్ళిపోతాడు అని ఏం చేస్తాడంటే, ఆ బ్యాగ్ తీసుకుని ఒక 4 జతల బట్టలు పెట్టి, ఒక దుప్పటి పెట్టి, ఒకటి వాస్తవాడిది టవల్ పెట్టి, నేను 5,000 రూపాయలు క్యాష్ చేతికి ఇచ్చి, నా ఏటీఎం కార్డు 2 లక్షల డబ్బులని ఏటీఎం కార్డు ఇచ్చి, నీ ఇష్టం వచ్చినా వెళ్ళిపోమన్నా, నీకు నచ్చిన వాడికి వెళ్ళిపో, నీకు ఎప్పుడైతే తిరిగి రావాలన్నా వాళ్ళ తిరిగిరా. బ్లాక్ మెయిల్ ఈరోజు చాలా మంది పిల్లలు చేసి బ్లాక్ మెయిల్ అది, నువ్వు తిరిగితేనే మానేస్తా కాలేజీ, నువ్వు తిరిగితేనే చచ్చిపోతా. ఎన్ని సంవత్సరాలు బెదిరేస్తావు తల్లిదండ్రులు, ఎన్ని సంవత్సరాలు తల్లిదండ్రులు మాట వినకుండా ఉంటావు, ఎన్ని సంవత్సరాలు చదువు సంధి లేకుండా ఉంటావు.
ఉంటావు, ఎన్ని సంవత్సరాలు దేవుడి పైన లేకుండా ఉంటావు. ఇదే బతుకైతే నీ సంవత్సరాలు మార్పు ఉండదు. ఈ సంవత్సరం కూడా మార్పు చెందకపోతే నీ జీవితము వృధా. మన బిడ్డలు మన మాట చెప్తారు. ఇందక్కడ యానేశ్వరం ఐగుప్తులోకి వెళ్తే నష్టం కలుగుతుంది, ఐగుప్తులకి శ్రమ కలుగుతుంది, ఐగుప్తులకి ఇబ్బంది పడతావు. నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ మాటలు ఇస్సాకు ఖచ్చితంగా విన్నాడు. కనుక ఆ సంవత్సరం బహుగా ఆశీర్వదించండి. చెప్పండి, ఇది ఆ సంవత్సరం. అంటే ఏ సంవత్సరం అంటే అది ఏ సంవత్సరం కావచ్చు అంటే ఇస్సాకు దేవుని మాట విన్న సంవత్సరం. చాలా డిఫరెన్స్ ఉన్నాయి. మాకు తెలుసు యేసు ప్రభు శిష్యులు కూడా యేసు ప్రభు మాట విన్నప్పుడు ఆ సముద్రం వెళ్తున్నప్పుడు అంటారు, దాని అంటారు పడవని కొంచెం లోపలికి. అప్పుడు అంటారు, అయ్యా నీ మాట ఎప్పుడైతే విన్నామో, ఎప్పుడైతే లోతుకి వెళ్ళామో ఆ వలలో చేపలు 153 చేపలు పడి వల లాగలేక చచ్చిపోయింది. దేవుడి మాట ఉంటే చేపలు పడి, దేవుడి మాట ఉంటే ఐశ్వర్యం కలుగుతుంది, దేవుడి మాట ఉంటే సమృద్ధి కలుగుతుంది, దేవుడి మాట ఉంటే ఆరోగ్యం కలుగుతుంది, దేవుడి మాట ఉంటే ఆయుష్ కలుగుతుంది. ఇవన్నీ కూడా దేవుని మాట వినేటప్పుడు జరిగేటువంటి మాటలు. అంటే ఆ సంవత్సరము ఇస్సాకు దేవుని మాట విన్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు వారు వినకపోతే ఈ రోజైనా దేవుని మాట వినడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పబడండి 12 దాటిందండి, ముగించడం. చెప్పబడండి కాండము 26వ అధ్యాయములు 25వ వచనం చూద్దాం. ప్రార్థన చేసి అక్కడ తన గుడారమును వేసెను. ఈ సంవత్సరం ఏంటంటే తెలుసా, గెరారులో ఉన్నటువంటి ఇస్సాకు ఆ సంవత్సరము బావి తవ్వించాడు. ఆ సంవత్సరము దేవుని మందిరాన్ని కట్టాడు. మనం కూడా దేవుని మందిరం కట్టే సంవత్సరం అయితే తక్కువ మర్చిపోం. నేను దేవుని మందిరం కట్టడానికి ఈ సంవత్సరం 1 లక్ష ఇచ్చాను, 10 లక్షలు ఇచ్చాను, 50,000 ఇచ్చాను, 10,000 ఇచ్చాను, 5,000 ఇచ్చాను. ఆ సంవత్సరం మందిరం కట్టాడు. ఇస్సాకు దేవుని మాట విని అక్కడ దేవుడు తోడైనందుకు ఇస్సాకు చేసిన పని ఏంటంటే దేవునికి గుడారం వేశాడు. స్తోత్రపడే దేవునికి గుడారం వేశాడు. ప్రియులారా, దేవునికి మనం ఏం చేస్తున్నాం? ఇస్సాకు ఐశ్వర్యవంతుడు, డబ్బున్నవాడు, ధనికుడు, సమృద్ధి అన్ని ఉన్నటువంటి ఇస్సాకు దేవుని కొరకు గుడారం వేశాడు. అంటే దేవుని మందిరాన్ని కట్టాడు. ఆ సంవత్సరం ఏ సంవత్సరమే కావచ్చు. ఒక సంవత్సరం దేవుని మాట విన్నాడు, ఒక సంవత్సరం దేవుని గుడారం వేస్తాడు. ఆ మాట మనం చదువుకోవడమైతే ఏలే గురించి మాట్లాడుకోవచ్చు, దాని గురించి మాట్లాడుకోవచ్చు, అన్ని మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు. మనం ఒక సంవత్సరం ఆరోగ్యవంతుల సాక్ష్యం చెప్పాడు. నేను నా వయసు ఇప్పుడు 70 సంవత్సరాలు. ఈ రోజు చెప్పే సాక్ష్యము నేను ఎన్నడూ సాక్ష్యం చెప్పలేదు. ఇప్పటికీ నేను బైబిల్ 200 సార్లు చదివాను. 200 సార్లు 100 సార్లు మోకాలు బదులు చదివాను. ఆ 200 సార్లు చదివిన బైబిల్ సాక్ష్యము ఈ రోజు చెప్తున్నా. ఇది చాలా ప్రాముఖ్యమైన సాక్ష్యం. ఈ రోజు నీ సాక్ష్యం ఏంటి? ఈ రోజు మా సాక్ష్యం ఏంటి? ఈ రోజు మా స్థితి, ఈ సంవత్సరంలో నీ తీర్మానం ఏంటి? ఆటోమేటిక్ వెళ్ళిపోతారు. రోజు మనకే మాకు, సంవత్సరం మనకోసమే మాకు. కానీ సంవత్సరంలో ఏదో ఒక మార్పు ఉంటాయి, సంవత్సరంలో ఏదో ఒక ఆశీర్వాదం ఉంటాయి. మనందరికీ తెలుసు ఇక్కడ వాగ్దానాన్ని ఆరాధన వాగ్దానం తీసుకున్నాం. ఈ వాగ్దానం ఈ సంవత్సరానికి నీకేం చేసింది అనేటువంటిది కూడా ఈ వాగ్దానం నెరవేర్చు. ఈ సంవత్సరం నాకు వచ్చిన వాగ్దానం కూడా నాకు ఎలాంటి నువ్వు నిలబడ్డ స్థలాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. మీ అందరూ తెలుసు నా ట్రాన్స్ఫర్మేషన్ లో కూడా దేవుడు నా వాగ్దానాన్ని ఇక్కడే పనిచేయడానికి నెరవేర్చాడు. స్తోత్రపండి. నా వాగ్దానం నెరవేర్చే దేవుడు నీ వాగ్దానం నెరవేర్చాడు. ఈ సంవత్సరం ఏం వస్తుందో చూద్దాం. పాతని కట్టించాను, ఇదిగో కొత్త వాయను. కనుక ఈ సంవత్సరంలో ఇస్సాకు చేసిన పని ఏమిటంటే దేవుని కొరకు ఏం చేశాడు? గుడారం వేశాడు. దేవుని కొరకు మందిరం కట్టాడు. దేవుని కొరకు సకల సమృద్ధిని ఇచ్చాడు. 3 విషయాలు జ్ఞాపకం చేస్తున్నాం. 24వ అధ్యాయంలో 63వ వచనాన్ని చూద్దాం. 24వ అధ్యాయంలో 63వ వచనం చాలా ప్రాముఖ్యం. ఇస్సాకు పెళ్లి కుదుర్చుకున్న సంవత్సరం. ఒక మాట చెప్పాలంటే ఇస్సాకు పెళ్లి కుదుర్చుకున్న సంవత్సరం. అంటే దాని అర్థం ఏంటంటే ఇస్సాకు కొరకు కుమార్తెను చూడటానికి ఎలియాజు వెళితే ఎలియాజు అంతా అప్పటికే పెళ్లి కుదిరింది, ప్రధానం అయిపోయింది, ఓడి కట్టేశారు, డబ్బు కట్టేశారు, అంతా అయిపోయింది, తీసుకొస్తున్నారు. అంటే అప్పటికి ఇస్సాకు రెబెకాని చూడలేదు, రెబెకా ఇస్సాకును చూడాలి. ఒకరు
ఒకరు చూసుకోరా, ఒకరు తెలుసుకోరా. తండ్రి మాటే మాట, తల్లి మాటే మాట, ఎలియాజరు మాటే మాట. ఆ సంవత్సరం ఇక బయలుదేరి వస్తున్నప్పుడు ఇస్సాకు పొలములో ధ్యానం చేస్తాడు, అంటే పొలములో ప్రార్థన చేస్తా ఉన్నాడు. స్తోత్రం అండి. ఒకవేళ తెలిసేమో ఇదే రెబెకా వస్తుంది, రెబెకా ఒకసారి చూద్దామని వెళ్ళి ఉండొచ్చు. పల్లెటూరులో కూడా పెళ్లి జరుగుతూ ఉంది, పెళ్లి కూతురు తీసుకొస్తా ఉంటాడు. పెళ్లి కూడా చక్కగా కొత్తలో కట్టుకుని ఆటి ఇంటి తిరుగుతుంటే ట్రాక్టర్లో ఉండేవాళ్ళు ఆడవాళ్ళు అంటారు, ఈయనే పెళ్లి కూడా, ఈయనే పెళ్లి కూడా అంటారు. ఎప్పుడు చూసామమ్మా పెళ్లి కూడా పెళ్లి కాదు సార్, నేను ట్రాక్టర్లో వస్తున్నాను, కార్లో వస్తున్నాను, అప్పుడే బైక్ మీద వెళ్తున్నాడు అంటే అనిపించింది. అంటే ఎప్పుడు చూసిందంటే పెళ్లి కూతురి ఒక రోజు చూసింది, ఆ సమయం గుర్తుడు తప్ప ఏది గుర్తుడు. అంటే ఇస్సాకు పొలములో ప్రార్థన చేస్తున్నటువంటి రోజు సంవత్సరం అది. ఇస్సాకు పొలములో ప్రార్థన చేస్తున్న సంవత్సరం ఆ సంవత్సరం. ఇస్సాకు ధ్యానం చేస్తున్న సంవత్సరం. ఇస్సాకు దేవుని కొరకు విజ్ఞాపన చేస్తున్న సంవత్సరం. అంటే ఆ సంవత్సరము ఇస్సాకుకి రెబెకాను పెళ్లి కుదుర్చుకున్న సంవత్సరం. స్తోత్రం అండి. గుర్తుందా ఇస్తారు మీ పెళ్లి శుభ్ర రోజు డేట్ చెప్పగలవా? ప్రేమ ఇది, ప్రేమ ఉంటే డేట్ ఉంటుంది, డేట్ ఉంటే కదా టెంట్, అన్ని గుర్తు, కొన్ని గుర్తు, పెళ్లి రోజు గుర్తుంది. అందుకని ఇస్సాకు పొలంలో ప్రార్థన చేసినప్పుడు రెబెకా వస్తుంది. ఎవరమంటే ఆ కొనవచ్చు ఇక అక్కడ పెళ్లి కొనకంటే చూడగానే రెబెకా ఏం చేసింది, మొసుకు వేసుకుంది. సిగ్గుపడి వేసుకుందో ఎందుకు తెలియని దాని మనవాళ్ళు ఎక్కడ వచ్చారంటే వీళ్ళు గుళ్ళోకి వెళ్ళి ప్రతి ఒక్కరు ఏం చేయాలి, ముసుగు వేసుకోవాలి. ఇష్టవాలి. పౌలు ఏమంటాడు, సరళ ముసుగు నీకు ఇష్టం చేసుకో, లేకపోతే మీరు గమనించండి. అమ్మగారు ఎవరు ముసుగు వేసుకోరు, జారిపోవడం కాదు. అమెరికాలో సెటిల్ వేసుకున్నాడు, ఏ ముసుగు వేసుకున్నారు మరి ఆ దగ్గర దేవుడు సరే పక్కన. అయితే ఆ సంవత్సరము పొలంలో ధ్యానం చేస్తాడు, పొలంలో ప్రార్థన చేస్తాడు. ఆ ఇస్సాకు రెబెకాను చూశాడు. రెబెకాను చూడగానే రెబెకా చేసిన పని ఏమిటి తెలుసా, ముసుగు వేసుకుని దేవుని మహిమార్థమై జీవించింది. ఆ సంవత్సరము అతడు సంతోషించే సంవత్సరము. ఇస్సాకు ధ్యానం చేసేటప్పుడు దేవుడు రెబెకాను చూపించాడు. స్తోత్రం చెప్పండి, ఒకసారి చెప్పండి. సంధి నువ్వు కూడా ధ్యానం చేయి, చక్కగా అమ్మాయి చూపిస్తాడు దేవుడు. నువ్వు కూడా ధ్యానం చేయి, చక్కగా అబ్బాయి చూపిస్తాడు దేవుడు. ఆ సంవత్సరం మా జీవితాలు ఏమై ఉండాలి, గుర్తుండిపోవాలి. ప్రియులారా, ఒక సంవత్సరం దేవుని మాట విన్నాడు ఇస్సాకు. ఒక సంవత్సరం అదే సంవత్సరం గుడబడే మందిరం కట్టాడు. ఒక సంవత్సరము పొలంలోనికి వెళ్ళి ఏం చేస్తాడు, ధ్యానం చేస్తాడు. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను, మన ముందుకు వెళ్తాం. ఆదికాండము 22వ అధ్యాయము అక్కడ మనం గమనించుకుంటూ ఒకసారి చూసుకుంటా వస్తే అక్కడ ఉన్నటువంటి మాటలు చాలా చక్కని మాటలు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి, అక్కడ 7వ వచనం కూడా చూడు. ఇస్సాకు తన తండ్రైన తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాడు. ఈ సంవత్సరము ఇస్సాకుని బలివ్వాలనుకున్న సంవత్సరం. ఏ సంవత్సరం అది? ఇస్సాకులు బలివ్వాలను. ఈ కథ మనందరూ తెలుసు. కట్టెలు తీసుకున్నాడు అబ్రహాం, దేవుని మాట ప్రకారం బయలుదేరాడు. కట్టెలు తీసుకున్నాడు, ఉప్పు తీసుకున్నాడు, అన్ని తీసుకున్నాడు, వెళ్తున్నాడు. చక్కగా బయలుదేరుతున్నాడు. వెళ్ళే సందర్భం ఉంటాడు, నానా అన్నీ ఉన్నాయి కానీ మరి బలి అర్పించడానికి ఏం లేదు, గొర్రె పిల్లలు. అంటే అబ్రహాముడు నీకెత్తు నోరు మూసుకుని పదరా అన్నాడు. నీకెత్తు నోరు మూసుకుని పదరా అన్నాడు. పదరా అన్న తర్వాత నోరు తెరవనటువంటి ఇస్సాకు మోరియా కొండపై. స్తోత్రం. నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ, నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. నోరు తెరవనటువంటి ప్రేమ ఇస్సాకు. అంటే చనిపోవాలనుకున్న సంవత్సరంలో దేవుడు ఇస్సాకు జీవం పోసి బతికించాడు. నువ్వు చనిపోవడానికి లేదు. ఒకవేళ నేను రాను, కట్టెలు ఉన్నాయి, నువ్వు పొంది గడ్డి దానం ఉంది, అన్ని ఉండి నువ్వు నన్ను చంపేస్తావా, నేను రానంటే దేవుడు అబ్రహాము సంతానాన్ని ఆశ్రయించేవాడు. అందుకని అబ్రహాము కొడుకైతే ఇస్సాకు ఇద్దరైతే ఇస్సాకుని ప్రేమించి యాకోబుని దీవిస్తే యాకోబు 12 మంది అయితే 12
చనిపోయి చివరికి దేవుని సింహాసనం ఎదుట 24 మంది పెద్దల్లో 12 మంది పెద్దలుగా యాకోబు సంతానంగా అబ్రహాము సంతానం ఉండేది. స్తోత్రం చెప్పండి, ఒకసారి చెప్పండి. ఆ సంవత్సరము పని కావలసినటువంటి ఇస్సాకు, చనిపోవలసినటువంటి ఇస్సాకు చనిపోకుండా అలాగే ఉన్నాడు. అంటే ఆ సంవత్సరము ఇస్సాకు దేవుని మాట విన్నాడు. పదరా అంటే వెళ్ళిపోయాడు, నడవకుంటే నడిచాడు. కత్తులుగా సంతరికెందుకు, గొరి సంతరికెందుకు, మేక సంతరికెందుకు, మెలకుండా పరవాలని నడిచాడు. నడిచేవాడు ఇస్సాకు జీవముగా తిరిగి వచ్చాడు. అంటే తిరిగి రావడానికి కారణం ఏంటంటే ఇస్సాకు దేవుని మాట విన్నాడు. పిల్లరా, దేవుని బిడ్డలారా, బిడ్డలు తల్లిదండ్రుల మాట వినాలి. ఖచ్చితంగా విని తీరాలంటే, విని తీరకపోతే వారు అభివృద్ధి చూడలేరు. వాళ్ళు చాలా మంది పిల్లలు చూస్తాం, తల్లిదండ్రుల మాట ఈ రోజు కూడా జమదాటని పిల్లలు చాలా మంది ఉన్నారు. జమదాటకుండా బ్రతికారు కనుక, జమదాటకుండా చదువుకున్నారు కనుక ఈ రోజు ప్రయోజకులు అయ్యారు. కారణం ఏంటంటే వారు తల్లిదండ్రుల మాట విన్నారు. తల్లిదండ్రుల మాట వినటం వల్ల వారు బ్లెస్ చేయబడ్డారు. ఎవరుస్తున్నారా, బయట ఎవరుస్తున్నారా, చర్చలో ఎవరుస్తున్నారా, ముఖ్యంగా మగపిల్లలారా, నేను మీకు చెప్తున్నటువంటి మాట తెలుసా, ఇస్సాకు లాంటి ఆలోచన మీరు కలిగి ఉండాలి. ఇస్సాకు లాంటి ఉద్దేశాన్ని మీరు కలిగి. చాలా ఇక్కడ మనం మాట్లాడుతుంటే చాలా ఉన్నాయి, అన్ని చెప్పుకుంటే దావీదు విధేయతగా ఉన్నాడు, మోషే విధేయతగా ఉన్నాడు. ఆ విధేయతని దావీదు రాజుగా చేసింది, ఆ విధేయత మోషేని నాయకుడిగా చేసింది. మనము విధేయత కలిగి ఉంటే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు, దేవుడు మనం దీవిస్తాడు. కారణం ఏంటంటే నువ్వు దేవుని మాట వినాలి. వినకపోతే కుదరదండి. ఇస్సాకు ఎక్కడ కూడా దేవుని మాటను తూచే తప్పకుండా ముందుకు వేస్తాడు. ఒక సంవత్సరము విత్తనం వేసి నూరంతా ఫలం పొందినాక యెహోవా గొప్పవాడు ఇస్సాకు ఒక సంవత్సరం దేవుని మాట ఉన్నాడు, ఒక సంవత్సరం గుడారం కట్టాడు, ఒక సంవత్సరం దైవ ధ్యానం చేశాడు, ఒక సంవత్సరం తండ్రికి విధేయుడయ్యాడు. అంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక విజయాన్ని పొందుతున్నాడు. పొందటం వల్ల ఈరోజు ఇస్సాకు పేరు జీవ గ్రంథంలో రాయబడింది. ఈ 24 సంవత్సరాలు ఇస్సాకు గురించి మాటలు చెప్పుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశం కొరకు దేవునికి స్తోత్రాలు చెప్తున్నాం. నమ్మినటువంటి మనము కూడా ఈ సంవత్సరం మన ఆలోచన ఏంటి, ఈ సంవత్సరం మన తలంపులు ఏంటి, ఈ సంవత్సరం మన ఉద్దేశాలు ఏంటి, ఈ సంవత్సరం ఏం చేయబోతున్నాం, ఈ సంవత్సరం ఏం చేయబోతున్నాం ఒకసారి ఇవే తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు. అట్టి కృప, అట్టి సమాధానము, అట్టి ఆశీర్వాదము దేవుడు నీకు మెండుగా కలిగించేది కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నూతనంగా ఎన్నిక చేయబడ్డ పెద్దల్ని డెడికేట్ చేద్దాం.